హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన గోధుమల పాయసం చేశానండి. ఇది చాలా టేస్టీగా ఉంది, చాలా హెల్తీ కూడా అండి. గోధుమలతో చేస్తున్నాం కాబట్టి ఇది నాగుల పంచమికి కూడా స్పెషల్గా చేసి పెడతారండి ఈ పాయసము. అలాగే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా వెరైటీ పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను 2 కప్పుల గోధుమలను తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా చేసుకున్నాక అందులో కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ చిలకరించి ఆ గోధుమలకి తేమంతా కలిసేలాగా కలపాలండి. అలా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన వస్తే ఆ తేమంతా గోధుమలకు పట్టుద్ది. దాన్ని మిక్సీ జార్లో వేసుకొని 2-3 సార్లు జస్ట్ తిప్పితే చాలండి. మళ్ళీ లేదంటే ఎక్కువగా ముక్కలు అయిపోతుంది అండి. ఇప్పుడు దీన్ని ఒక చాటలో వేసుకొని చేతితోటి బాగా నలుపుకుంటూ చేయాలండి. అప్పుడే దానికి ఉండే పైన పొట్టు అంతా పోతుంది. మీరు ఇంకా రోట్లో వేసి దంచితే చాలా బాగా వస్తుంది అండి. ఒకవేళ పొట్టున్న ఇబ్బంది ఏం లేదు, పొట్టులో ఫైబరే ఎక్కువ ఉంటుందండి. ఖచ్చితంగా ఇలానే చేయాలని ఏం లేదు. మీరు డైరెక్ట్ కూడా ఈ ప్రాసెస్ ఏం చేయకుండా కూడా పాయసం చేసుకోవచ్చండి. కాకపోతే ఆ పొట్టు పోతే కొంచెం బాగుంటుంది అన్నట్టు ఇలా చాటలో వేసుకుని ఆ పొట్టంతా చెరిగినాక నీళ్లు పోసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలండి, ఆ మురికంతా పోయేటట్టు. దీన్ని నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి. నానితే ఫాస్ట్గా ఉడుకుతుంది అన్నట్టు. మీరు డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ కల్లా చూడండి ఇలా కొంచెం బాగా నాని తెల్లగా కనిపిస్తుండేయండి. దీన్ని కుక్కర్లో వేసుకొని గోధుమలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని నేను ఒక 5 వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఈ ఉడికేలోగా మరొక కడాయిలో బెల్లం వేసుకోవాలండి. 2 కప్పులకి 2 కప్పుల బెల్లం వేసుకోవాలి. అంటే ఈక్వల్గా ఉండాలండి. మనం గోధుమలు ఎన్ని తీసుకుంటాం బెల్లం అంతే తీసుకోవాలి, అప్పుడే స్వీట్గా ఉంటుంది. లేదు కొంచెం తగ్గించుకోవచ్చండి. ఈ బెల్లం కరిగించుకున్నాలి. ఈ కరిగేలోగా మన గోధుమలు కూడా విజిల్స్ వచ్చేసినాయండి. మీరు డైరెక్ట్ గోధుమలు నానబెట్టకుండా కానీ ఉడికించుకునేపట్టయితే 7-8 విజిల్స్ రానివ్వాలండి. అప్పుడే మెత్తగా ఉడుకుతుంది. లేదంటే గట్టిగా ఉంటాయండి గోధుమలు. చూడండి విజిల్ అంతా పోయినాక ఒక్కసారి గరిటెతోటి కొంచెం స్మాష్ చేసినట్టు కలుపుకోండి, అప్పుడు కొంచెం బాగుంటుందండి. ఇలా ఉడికించుకున్న గోధుమల్ని తీసుకొని ఇప్పుడు బెల్లంలో వేసుకోవాలండి. ఈ గోధుమల్ని ఈ బెల్లం నీళ్ళలో ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని. అప్పుడు బాగా తీయగా అవుతుందండి. ఈ గోధుమలు చప్పదనం లేకుండా లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటుండండి అడుగంటకుండా. ఇంకా ఇలా బాగా ఉడకబట్టినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారినాక 1 కప్పు పాలు పోయండి. మీరు కొంచెం పల్సగా కావాలంటే పాలు కాస్త ఎక్కువ పోసుకోవచ్చు. లేదు తిక్కుగా అంటే 1 కప్పు సరిపోతాయండి పాలు. పాయసం చల్లారినాకే పోయాలండి. లేదంటే వేడి మీద పోస్తే ఈ బెల్లం వేయటం వల్ల పాలు ఇరిగిపోతాయి. చల్లారినాక పోసుకోండి. పాలు కూడా కాచి చల్లారిన పాలు పోయండి, అప్పుడు ఏమీ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకున్నాక మనం డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవాలండి. ఇది ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి. ఎంతో టేస్టీ అయిన గోధుమల పాయసం రెడీ అండి. ఇది ఎప్పుడైనా చేసుకోండి, చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది. మనం బెల్లం వేయటం వల్ల గోధుమలతో చేసిన సేమియాలతోనే కాదండి, ఇలా గోధుమలతో పాయసం చేసినా చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, ఇది నాగుల చవితికి కొంచెం స్పెషల్గా చేసి పెడతారు. అలానే కాదండి, మనం గెస్టులు వచ్చినప్పుడైనా ఎప్పుడైనా ఫెస్టివల్కి కానీ రెగ్యులర్గా చేసే పాయసం కంటే ఇలా గోధుమ పాయసం చేయండి, వెరైటీగా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.